చాలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన మూడవ ప్రపంచ యుద్ధానికి ఒక డేట్ ఫిక్స్ చేసినట్టుగా నిన్న ఆయన స్టేట్మెంట్లు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన G7 కెనడాలో జరుగుతున్న కాల్గారీలో జరుగుతున్న మీటింగ్ నుంచి అర్ధాంతరంగా ఒకరోజు ముందే బయటకు వచ్చేసి ఆయన వార్ రూమ్ అంటారు, ఒక సిచ్యువేషన్ రూమ్ అనే దాంట్లోకి ప్రవేశించి అమెరికా యొక్క సైనిక దళాలతో, వాళ్ళ త్రివిధ దళాలతో, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫోర్స్తో ఆయన క్లియర్గా 50 నిమిషాలు చర్చించారని తెలుస్తుంది. అంటే యుద్ధానికి వెళ్తే, ఇరాన్తో ప్రత్యక్షంగా యుద్ధానికి వెళ్తే జరిగే పరిణామాల మీద ఆయన చర్చించారు. వెంటనే విలేకరుల సమావేశంలోకి వచ్చి ఆయన ఏం చెప్పలేదు. కానీ వైట్ హౌస్లో ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ ఆయన చెప్పింది, నేను వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు అనుకుంటూ ఒక క్వశ్చన్ వదిలేశారన్నమాట, ఒక రెటోరిక్ క్వశ్చన్. కానీ ఆయన మాటల్లో ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని సర్వనాశనం చేస్తానన్నట్టు ఆయన మాట్లాడారు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడారు.